నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. కుప్పంని ఆదర్శంగా తీర్చిదిద్దుతా సీఎం చంద్రబాబు. జగన్ వ్యక్తిత్వ హననమే లక్ష్యం మాజీ మంత్రి పేర్ని నాని. ప్రజల గొంతును గుర్తించండి స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైఎస్ జగన్ లేఖ. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్, జైలుకు తరలింపు. శ్రీదేవి రెడ్డిని వెంటాడి చంపేశారు, వైసీపీపై రగిలిపోతున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్, ఏపీలో ఇంటింటికి రేషన్ బంద్. ఢిల్లీలో భారీ వర్షం, మండు ఎండల నుంచి ఉపశమనం. చేర్చుకోవడం ఆగవ్, మీ ఇష్టం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్టానం జలక్. పాలన వదిలి ఢిల్లీలో ప్రదక్షిణలు, బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్. తెలంగాణలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు, జూడాల పోరాటానికి దిగొచ్చిన సర్కార్. ఏసీబీ వలలో నాగర్ కర్నూలు జిల్లా వెల్లండ ఎస్ఐ 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఎస్ఐ. గురుకుల సమస్యలు పరిష్కరించాలి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కేసును ఎత్తివేయాలి ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్. సింగరేణి వేలానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం, సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు. ఎమర్జెన్సీని తలపిస్తున్న మోదీ సర్కార్, అరవింద్ అరెస్టుపై సునీత కేజ్రీవాల్. ప్రాంతీయ పార్టీలను ఖతం చేయాలని బీజేపీ స్కెచ్, శిరోమణి అకాలీదళ్ ఢిల్లీ చీఫ్ పరంజిత్ సింగ్ సర్నా. జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాల అమలుకు సన్నాహాలు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. డబుల్ ఇంజన్ సర్కారులో వ్యాపారంగా మారిన ప్రభుత్వ నియామకాలు, కాంగ్రెస్ సీనియర్ నేత మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్. దేశవ్యాప్తంగా కుల ఆధారిత జనగణన చేపట్టాలి, తమిళనాడు అసెంబ్లీ తీర్మానం. ప్రజల గొంతుకను బలంగా వినిపిస్తాం, విపక్ష నేత రాహుల్ గాంధీ. కరాచీలో మిస్టీరియస్ డెత్, 22 మంది మృతితో హై అలర్ట్.